మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు, హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. లేదు, వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టా కాదా వెరిఫై చేసుకొని, కరెక్ట్ కాకపోతే రిజైండర్ కూడా ఇవ్వమని చెప్పే పద్ధతి కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగే అటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు, గంజాయి, డ్రగ్స్. ప్రతి నెల పంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక యజ్ఞం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతా ఉంది. ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఒక భర్త చనిపోతే వెంటనే వారికి అదే రోజు నుంచి పెన్షన్ తీస్తాం. ఆ రకంగా కూడా మండలంలో 4 పెన్షన్లు మంజూరైన, వాటికి గాను 3 ఇవ్వడం జరిగింది. 4వది మూలపాటి గ్రామంలో ఉంది, అది రేపు ఎల్లుండి వాళ్ళకి కొట్టిస్తారు. ఇంటి వద్దకే అధికారుల యంత్రాంగం అంతా కూడా ఒక రిచువల్ లాగా తీసుకొని పొద్దున్నే 5 గంటలకి ప్రతి పల్లెల్లో దాదాపు ఈ టైం వరకు 100% వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా ముగించడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక్కొక్కటి ఇప్పుడు ధైర్యంగా అప్పుడు 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రాలు అన్ని దాపరికాలే. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ధార్మిక క్షేత్రంలో అన్ని దాపరికాలే. ధార్మిక క్షేత్రాన్ని దోపిడీ చేసుకున్నారు మిత్రులారా. మీరు గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం, ఎవరో ఆలోచించాల. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలేదు. ఈనాడు కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్నే తొలగించేశారు. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3000 అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే వచ్చిన రోజే మనం 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి జలహారతి గోదావరి పనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది గేమ్ చేంజర్. ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు, ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు. ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతి చెప్తే బాగుండేది ప్రభుత్వం. ద్వారా ఇవన్నీ జరుగుతున్నా, ఏం కుట్రలు జరిగినాయి అనేది ఛేదించిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. అది పార్టీలు కానీ వ్యక్తులు కానీ దానికి లోబడే చర్యలు ఉంటాయి. ఎవరైనా అనవసరంగా ఆరోపణలు చేస్తే వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఆ తప్పును బీఎస్పీ పార్టీ క్షమించదు. డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.